సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా సమీపంలో ఓ బట్టల ఇస్త్రీ డబ్బాలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటల దాటికి ఇస్త్రీ డబ్బా పూర్తిగా దహనమైంది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కార్తీక పౌర్ణమి కావడంతో డబ్బాలో ఇస్త్రీకిచ్చిన పట్టు చీరలు, బట్టలు పూర్తిగా దహనమయ్యాయని డబ్బా యజమాని తెలిపారు. సుమారు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందన్నారు. అర కిలోమీటర్ దూరం కూడా లేని ప్రమాద స్థలానికి చేరుకోవడానికి అరగంటకు పైగా సమయం తీసుకోవడం పట్ల అగ్నిమాపక సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవని దూరంలోనే నిలిపివేసి పక్కన ఉన్న ఇండ్లలో నుండి నీళ్లు తీసుకొని మంటలను ఆర్పడం ఏంటని ప్రశ్నించారు. మంటలను ఆర్పడానికి ఖాళీగా ఉన్న గ్యాస్ సిలిండర్లను వాడుతుండడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లో నీళ్లు లేకపోవడం ఏంటని, అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బంద్ చేసి 7 గంటల దాకా ఇన్న కూర్చున్నాం. ఏం లేదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు మంటలు లేవని ఇట్లా డబ్బా కాలిపోతుందని ఫోన్ చేసి ఉడికొచ్చినాం. అందులో 50 డ్రెస్సుల దాకా బట్టలు ఉన్నాయి, పెట్టెలు ఉన్నాయి, అన్నీ 10 దాకా ఫస్ట్ సీరియలే ఉన్నాయి. ₹1,00,000 దాకా అవుతుంది. రెగ్యులర్గా బంద్ చేసే టైంలకు 6:30 బంద్ చేసేది. 6:30 బంద్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి పోయినాక పావు గంటకే ఈయనకు బర్నింగ్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఊరికొచ్చింది. వచ్చేవరకు అప్పుడు పూర్తి అయింది. రేపు కార్తీక మాసం, ఆడవాళ్ళకు 50 పట్టించలు ఇచ్చినారు పాప ఆయనకు. రేపు పండుగ కాబట్టి అందరూ పూజలు చేసుకొని పట్టించే టైంకు అది మొత్తం నాశనం అయిపోయింది. ఆయన జీవితం అంతా నాశనం అయిపోయింది. దాని వాల్యూ ఒక ₹1,50,000 వాల్యూ ఉంటుంది. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసినాం. 6:30 ఫోన్ చేస్తే వాళ్ళు ఏంటంటే వచ్చిరు కానీ స్పందించారు. ఒక బండి అయిపోయింది, వాళ్ళు గ్యాసులు పట్టుకొచ్చి వాళ్ళు ఏం లేదు, అలా హెయిర్ లేదు, ఏది లేదు, అలా వాటర్ లేదు. దీనికి నిర్లక్ష్యం ఫైర్ డిపార్ట్మెంట్కి బాగా నిర్లక్ష్యం. దయచేసి పేద రజకుడికి నష్టం జరిగింది. దీని తరఫున ప్రభుత్వం వారు ఆయనకు ఆర్థికంగా సాయం చేయాలని మా డిమాండ్. మార్కెట్లో పెట్టుకొని ఆడ తాను గట్ల కింద పండుకుంటే తినుకుంటామంటారు వాళ్ళు. నీళ్ళు పడగానే ఫైర్ ఇంజన్ రావాలి, సర్వీస్ చేయాలి. ఊళ్ళో పోటీ ఎట్లా పోతుంది ఇంకేమైనా అయితే పద్ధతి కాదు. మాట్లాడు నువ్వు మాట్లాడు. ఆపద వస్తుంది. టైంకి అందకపోతే ఎందుకు? అది ఫైర్ ఇంజన్ ఉత్సవాలు ఉండేది ఏం లాభం చెప్పది? ఏ పాట దూరం ఉన్నది ఇడికి? ఎందుకు రాదు బండి? వాళ్ళు గీయించాలి, బయటకు మా కారు కరెక్ట్ అండి. ఇది ఈ సీటా లేకపోతే ఇంకేదన్నా పల్లెటూరు లేకపోతే ఇంచాలి. ఈ ఉత్సవాలో 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఉన్నదా ఏమన్నా ఊరు? కరెక్ట్ కదా అది. టైంకి రావాలా బండ్లు. ఎందుకే అలా పెట్టుకొని గోదాంలో పెట్టుకున్నాడు అది గివీళ్ళు ఇంటి దగ్గర తీసుకొచ్చి వెళ్ళిపోతే కరెక్ట్ ఇది.